నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆయన అంతకుముందు చేసిన ప్రయత్నాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతంగా ఒక బిర్రు ప్రతాప్ రెడ్డి గారి పేరు చెప్పేలా అడ్డుకున్నారు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈయన కానీ ఆయన కానీ ఎన్నికలప్పుడే ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. అంటే అసెంబ్లీ అనే ఒక పవిత్ర దేవాలయం వేదికగా మేము చేస్తున్న ఈ ప్రకటన, చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రకటనతో బీసీ సమాజం అంతా మా వెనక నిలబడుతుందనే ఒక ఘంటాపదమైన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈయన కూడా అనివార్యంగా కలుగుల్లోంచి బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బేసికలీ వీళ్ళిద్దరే కదండి, తెలంగాణను కూడా కన్సిడర్ చేయండి. అవును, రీసెంట్గా జరిగింది కదా మీకు స్థానిక అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాగానే అధికారంలో ఉన్న పార్టీ దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడ కింద వాడాలని చూస్తున్నారు. అంటే మీకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వైజ్ ఏముంది, మీకు 50% అనేది రిజర్వేషన్స్ దాటకూడదు అని చాలా క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు అది ఎవరో ఒకళ్ళు ఏ ఒక్కరు అంటే రాజకీయ నాయకుడే అవ్వాలని లేదు కదా, పిల్ ఎవరు వేసినా కూడా స్టే ఇస్తారని ముందే తెలిసి కేవలం ఎలక్షన్ వచ్చిన సందర్భంలో మాత్రమే రిజర్వేషన్ పెంచుతూ జీవోలు పాస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ జీవో ఆల్ ఆఫ్ సడన్ పాస్ చేయగానే వెంటనే కోర్టు స్టే ఇచ్చింది. దాని తర్వాత ఏం జరుగుతుంది, గతంలో తీసుకున్నా, ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకున్నా, లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, ఎంతమంది నేను ఎగ్జాంపుల్ తీసుకోండి, కోర్టు స్టే కానీ ప్రతిపక్షాల వాళ్ళు చేశారు అనే ఒక ఆరోపణ వాటెవర్ రాజకీయంగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. సో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, మాకేం సంబంధం లేదు అనే విధంగా ప్రతిపక్షాలు అని చెప్పాలని చూసినా బీసీలకి ప్రతిపక్షాలు వ్యతిరేకం అని చెప్పడం కోసం మాత్రమే ఈ జీవోలు పాస్ చేస్తున్నారు. కానీ కోర్టు ప్రకారం అది నిలబడదు అనేది అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేటప్పుడు జీవో నెంబర్ 176 ప్రకారం అప్పట్లో 43% రిజర్వేషన్ బీసీలకి అని అనౌన్స్ చేస్తే, జీవో రిలీజ్ చేస్తే, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారు అంటే వేసిన ప్రతాప్ రెడ్డి అనే అతను నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని చెప్పినా కూడా ఆబ్వియస్లీ ప్రతిపక్షం వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ రోజు అది ఆపగలిగారు. అంటే ఇది ఇప్పుడు కూడా ఇంత తెలిసి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చూసిన ఇన్సిడెంట్ని మరలా ఇప్పుడు అది సాధ్యం కాదని పెడుతూ కూడా ఆయన ఏం చెబుతున్నారంటే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు అని మీరు ఎలా చెబుతారు? ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకున్నా, నేను సింగిల్ పర్సనే అనుకోండి సార్, ఒక 4 కోట్ల ఓటర్లో నేను సింగిల్ పర్సన్గా నాకు అన్యాయం జరుగుతుంది అంటే ఐ హ్యావ్ రైట్ టు గో టు ద కోర్ట్. సో కోర్టులకు ఎవరు వెళ్ళొద్దు, దీన్ని ఆపొద్దు అంటే కోర్టులకు వెళితే ఆగిద్ది అని తెలుసు కదా, మీకు తెలిసే చేస్తున్నారు కదా. సో ఇది కేవలం బీసీల ఓటు బ్యాంకుని రాజకీయ కోణంలో వాడుకోవటానికే కానీ బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనే ఉద్దేశం ఎక్కడా కనపడట్లా. ఎస్పెషల్లీ టీడీపీ పార్టీ విషయం తీసుకుంటే సార్, అసలు బీసీలు మేజర్గా టీడీపీ ఓట్ బ్యాంక్. టీడీపీ రిపీటెడ్గా అధికారంలో వచ్చిన ప్రతిసారి బీసీల మద్దతుతోనే వస్తుంది. బీసీలే మాకు వెన్నుముక అని చెప్పుకుంటారు, బీసీల పార్టీ టీడీపీ అని చెప్పుకుంటారు. కానీ ఇన్నిసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారు ఎందుకు అంటే 4వ టర్మ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర పడిన తర్వాత కానీ బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్లో 43% రిజర్వేషన్ శాంక్షన్ చేయించడానికి గుర్తు రాలేదా? 34%. ఓకే, వాటెవర్ 34% ఇవ్వడానికి అవును 34. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 44% అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. ఏంటి, బీసీలకు ఇచ్చి, అంటే ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలకు ఇచ్చి గెలిపించుకోగలిగారు. కానీ దీన్ని చట్టబద్ధత చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? కేవలం ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం, చూసి మళ్ళీ దాంట్లో డీటెయిల్గా. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే,
కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. 2019లో మేము వచ్చిన తర్వాత, సో అదండి ఆయన ఏం చెప్పారు, కేసులు చెప్పేది ఆయనే, కేసులు వేయించేది ఆయనే, తర్వాత వేయొద్దని చెప్పేది ఆయనే అని. నిజమేనా ఇదంతా? చాలా క్లియర్గా ఈయన కూడా మరి ఎలక్షన్స్ అప్పుడే కదా ఈయన కూడా చేసింది, ఎవరు తక్కువేం కాదు. నేను అదే చెప్తున్నా సార్, ఏ ప్రభుత్వం అయినా కూడా బీసీలని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఓటు బ్యాంకుగా చూడటం వల్ల ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు మాత్రమే బీసీల రిజర్వేషన్ లోకల్ బాడీల్లో ఇంత ఉండాలి అని జీవో పాస్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ ప్రధానం కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో 176 రద్దు చేపించలేకపోతే బీసీలకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అనే భావంలో ఓట్ కన్వర్షన్ అయిపోతుందేమో, బీసీలు టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఆకర్షితులు అవుతారనే ఆలోచనతో ఆ రోజు తన సొంత మనిషితో కోర్టులో పిల్లేపించి దాన్ని స్టే తెచ్చి కొట్టేబీగలిగారు. ఈ రోజున ఏమంటున్నారు, బిర్రు ప్రతాప్ రెడ్డి గారు, అవును వాళ్ళ మనిషే కదా. ఇప్పుడు ఎంత ప్రతాప్ రెడ్డి గారు కాదని చెప్పినా, మాకేం సంబంధం లేదని చంద్రబాబు గారు చెప్పినా అది జగమెరిగిన సత్యం. వాళ్ళిద్దరూ టీడీపీ, ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కూడా ఇంకో కర్రు గోపాల్ రెడ్డి గారు రావచ్చు కదా కేసు వేయడానికి, అలా రావద్దని కదా ఇప్పుడు ఆయన చెబుతున్నది. అంటే రావద్దు కదా అని చెప్పడంలోనే కోర్టుకు వెళితే ఇది నిలబడదు అని నీకు తెలిసి నువ్వు ప్రామిస్ చేయటం అనేది, అంటే కోర్టుకు వెళ్ళినా కూడా సాధించగలిగే విధంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్ సాధ్యం కాలేదు కాబట్టి ఓసీ కేటగిరీలో ఆయన చేయాలనుకున్నాడు, చేసి చూపించాడు. ఏది మేయర్ తీసుకుంటారా, రాజ్యసభ తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి, ఏదైతే 34% ఉందో 34% దాటి ఆయన ఇచ్చాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే 44-43% ఉంది సార్. 44 ఇచ్చాడు, 44 ఇచ్చారు. ఏది ఓసీ స్థానాల్లోనే ఇచ్చాడు ఆయన, ఓసీ స్థానాల్లోనే ఇచ్చారు. ఎడిషనల్ 25 కాకుండా ఎడిషనల్ గా ఓసీ స్థానాల్లో 17% వరకు ఇచ్చినట్లు. సో ఇప్పుడు అది అంటే ఒకవేళ కోర్టుకు వెళితే ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు కూడా అదే పని చేయొచ్చు కదా. ఎందుకు కేవలం ప్రజలని మభ్యపెట్టడానికి రాజకీయాలు? ఒకవేళ ఇది ప్రొసీజర్ వైజ్ ఆలోచిద్దాం సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1992లో అనుకుంటా నాకు తెలిసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆర్డర్స్ ఇచ్చింది. ఏమని అంటే 50% అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా రిజర్వేషన్లో 50% దాటకూడదు అనేది ఆర్డర్. అందువల్లనే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా మొదటగా ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ చెప్తే అది 50% దాటడం వల్ల ఎలో అవ్వాల, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. తరువాత 50%లో ఉండే విధంగా వీళ్ళందరినీ కొన్ని కులాలని బీసీఈ కింద యాడ్ చేసి మొత్తానికి 50% రిజర్వేషన్లోకే చూపించగలిగారు. చేయడం ద్వారా కొందరికి తగ్గించే పరిస్థితి ఏర్పడింది కదా. అప్పుడు తగ్గించడం అనే కంటే కూడా 50 లోపు ఉండటానికి మాత్రమే చేయగలిగారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే తగ్గినాయా పెరిగినా పక్కన పెడితే. ఇంకొక డౌట్ అండి ఇంద్రనీల్ గారు, ఇప్పుడు తమిళనాడులో 69% ఎంతో ఉన్నాయి, 69 మనకెందుకు ఉండకూడదు అట్లాగా? 1992లో ఎప్పుడైతే రిజర్వేషన్లు 50% దాటకూడదు అని ఆర్డర్స్ వచ్చినాయో దేశం మొత్తం మీద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది తమిళనాడు ప్రజలకి అండ్ వాళ్ళ ప్రభుత్వాలకు. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది వాళ్ళకి ఏమీ అనవసరం. ఫస్ట్ పోరాటానికి వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ హక్కులకు ఏదన్నా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ భాషకు ఏదన్నా అన్యాయం జరుగుతుంది అంటే మొదటిగా గలమిప్పేది తమిళనాడు. సో 92లో కోర్టు ఆర్డర్స్ వస్తే విత్ ఇన్ 1 year వాళ్ళు సాధించుకోగలిగారు. దానికి ప్రొసీజర్ ఉంది సార్, ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఉంది. ఏంటి ప్రొసీజర్? అదే చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే చేయొచ్చుగా సార్, అందులో కూడా ఒక మెలిక ఉంది, నేను చెప్తా చూడండి. తమిళనాడు వాళ్ళు ఏం చేశారు అంటే ప్రొసీజరల్ గా వెనకబాటుతనం అంటే వెనకబడిన తరగతుల వాళ్ళ కోసం ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ వేసి వీళ్ళ స్థితిగతులు ఏంటి ఒక పెద్ద రిపోర్ట్ రెడీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే ఉపాధి ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక నివేదికని తయారు చేసి కేంద్రానికి పంపించి సవరణలు చేపించుకోగలగాలి. తమిళనాడులో వాళ్ళు అచీవ్ చేయగలిగింది ఏంటి అంటే తమిళనాడు జనాభాలో 90% ఆఫ్ ద పీపుల్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే ఉన్నారు. 90%. అందువలన మాకు తప్పనిసరిగా ఈ ఇంత పర్సంటేజ్ కావాలి అని తెచ్చుకోగలిగారు. అది 69% వచ్చింది. ఈ 69% కూడా రీసెంట్ గా ఏమైందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అలౌడ్ కాదు అని కూడా చెప్తున్నారు. మళ్ళీ తమిళనాడులో కూడా
బట్ వాళ్ళు అదన్నీ కేర్ చేయలేండి. 69% వాళ్ళు అచీవ్ చేయగలిగారు. 93లో అయిపోయింది. అయితే 2006 or 2007 టయానికి మళ్ళీ ఇలాంటి అడిషనల్ గా చేయటానికి లేదు అనేది కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టం. మోర్ ఓవర్ ఏంటి, ఇప్పుడు తమిళనాడుతో మనం కంపేర్ చేసాం అనుకోండి, తమిళనాడులో ఏంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 వర్గాలు కలిపి 90% కదా. మనకి ఏపీ వచ్చేసరికి 44%, 43 to 44% బీసీలు ఉన్నారు. 27% లోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతా కలిపి ఉన్నారు. ఈ మైనారిటీ కొంత బీసీలో కూడా కలుస్తుంది. సో ఓవరాల్ గా 70% లోపే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉన్నారు. 31 to 32% ఓపెన్ కేటగిరీ ఉంది. సో తమిళనాడు లాంటి ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మీరు జనగణనలు, కులగణనలు చేసి ఆ నెంబర్స్ ప్రజెంట్ చేసినా కూడా ఈ 50% దాటి అచీవ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ సినారియోలో యాక్సెప్టెన్స్ రాదు. జనాభాలో 90% ఉంటే అక్కడ ఉంది కాబట్టి 90 కాబట్టి ఒక 85 అలా ఉండా కూడా కొంచెం ముందు ప్రోగ్రెస్ పుష్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 70% లోపే ఉన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతా కలిపి. సో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేసి ముందుకెళ్ళినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు అచీవ్ మోర్ దాన్ 50% రిజర్వేషన్ అనేది. సో ఇది అన్నీ తెలిసి కూడా ఒక పక్క కమిషన్ వేయకుండా అచీవ్ చేయకుండా ఇది ఒక్కటే కాదు సార్. మీకు 2014 మీరు గుర్తుపెట్టుకోండి, 2014 మేనిఫెస్టోలో బోయలకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ చెప్పింది. తర్వాత ఏం చేశారు, జనరల్ గా బోయ లాంటి కమ్యూనిటీకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి అంటే సిమిలర్ గా ఒక కమిషన్ వేసి దానికి రిపోర్ట్ రెడీ చేసి కేంద్రానికి సబ్మిట్ చేసి అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానాన్ని సెంట్రల్లో పంపిస్తే సింపుల్ గా రిజెక్ట్ చేసి వెనక్కి పంపారు. అంటే ఇదేంటి, ప్రొసీజర్ ఫాలో కాల. అంటే ప్రొసీజర్ తెలియని వ్యక్తి ఏమన్నా మనకి ముఖ్యమంత్రిగా ఉంది అంటే అది 3వ టర్మ్ సీఎం అప్పుడు. సో ప్రొసీజర్ తెలియక కాదు, అంటే బోయ ఓట్లని ఆకర్షించడం కోసం చెప్పిన హామీ, ఆ హామీకి అనుగుణంగా పని చేశామని చెప్తాం. ఇప్పుడు చేస్తుంది. ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు. అది కూడా ఏంటంటే తాను ఎంతమంది బీసీలను రాజ్యసభకు పంపించాడు, మంత్రులు చేశాడు చెప్పాడు. చూద్దాం ఒకసారి. మంత్రులు మా కేబినెట్ లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ పదవులు, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగన్. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలే రాజ్యసభ బీసీలు. 4 పంపించాం, 11 మందిలో 4. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 స్థానాలు బీసీలకు ఇచ్చాం. 28 ఎమ్మెల్సీ కౌన్సిల్లో ఈ రోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకి ఇచ్చి నిలబెట్టి పంపించిన 58, అంటే 48% వాళ్ళకి ఇచ్చారు. 13 డిప్యూటీ చైర్మన్స్, 13 డిప్యూటీ చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6, అంటే 46% బీసీలకి ఇచ్చారు. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9, అంటే 69% బీసీలకి ఇచ్చారు. 636 ఎంపీపీ స్థానాలు మండల ప్రజా పరిషత్ 239, అంటే 38% బీసీలకే ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్స్ 84లో 44, అంటే 53% బీసీలకే ఇచ్చారు. 639 జడ్పీ స్థానాల్లో 227, అంటే 36% బీసీలకే ఇచ్చారు. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361, అంటే 41% మంది మొత్తానికి బీసీ లెక్కంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఇంత చేటు వివరణ ఆయన ఇచ్చుకున్నారు కదా, వీళ్ళు ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకున్నారు అంటే వాళ్ళు చెప్తే గానీ వీళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి కాదు. కమ్యూనికేషన్ అండ్ మీడియా విభాగం ఎందుకు అంత బలహీనంగా ఉంది, వాళ్ళ నాయకుడిని ఎందుకు అప్రమత్తం చేయట్లేదు వీళ్ళు? కాదు, మీరు నోటీస్ చేశారు లేదో, ఎప్పుడైతే చంద్రబాబు గారు 34% రిజర్వేషన్ అనేది మాట్లాడారో ఇమ్మీడియట్ గా వైఎస్ఆర్సీపీలో ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా బీసీల తరపున బీసీలకు ఇంత న్యాయం చేశారని చెప్పారు, మాట్లాడారు మీడియా రూపంగా. తరువాత ఒక ఐక్య కార్యాచరణ టైపు బీసీ తరపున మహావేదిక మీద మాట్లాడాలని ఒకటి ప్లాన్ చేసుకున్నారు, అది కూడా మీడియాకి చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే సార్, ఇది ఒక రీజనల్ పార్టీ. మోర్ ఓవర్ ఏంటంటే ఈ రీజనల్ పార్టీ పార్టీ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం జాతీయ పార్టీ.
అది కాదు జాతీయ పార్టీతో పోటీ పడటం అంటే రీజనల్ పార్టీ కష్టమే అది. సార్, జాతీయ పార్టీ అని చెప్పుకోవటం వేరు, రియల్ గా ఉన్నారండి వాళ్ళు, మీరు ఓటిస్తారు కానీ అండమాన్లో ఉన్నారు వాళ్ళు, మీకు తెలీదా? సరే తీసేయండి సార్, అవన్నీ కాదు కానివ్వండి. నేనేమంటా అంటే రీజనల్ పార్టీ అవుట్ అవటము, ఇది స్థాపించి 10 సంవత్సరాలు అవటము, చిన్న గ్యాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు టీడీపీ ఉంది, ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ ప్రస్థానంలో కొంతమంది సీనియర్ లీడర్లు సేమ్ కాన్స్టిట్యున్సీ నుంచి 30 సంవత్సరాలుగా కంటెస్ట్ చేయటము, పలుమార్లు మంత్రి పదవి చేయటం వల్ల వాళ్ళకి ఒక బేస్ ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడితే వ్యూవర్షిప్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు అధికారంలో ఉంది 5 సంవత్సరాలే, టోటల్గా పార్టీ 3 times ఫేస్ చేసింది ఎలక్షన్ ని, అంటే 12 years పార్టీ. ఈ 12 years పార్టీ ప్లస్ ఇది రీజనల్ పార్టీ అవటాన్ని ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే తప్పితే రీచ్ ఉండలేదు. మిగిలిన వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కువ రీచ్ రావట్లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బాగా సీనియర్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి క్యాడర్ బేస్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెబుతున్నా. కడసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, మానుకొండ మైదర్ రెడ్డి గారు, మేకపాటి వాళ్ళు, శిల్పం చక్రపాల్ లాంటి వాళ్ళు, శిల్ప మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, కర్ణం బలరాం లాంటి వాళ్ళు, అంటే ఇలా సీనియర్స్ ఉన్నారు చూడండి. 30-40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకంటూ కొంత క్యాడర్ బేస్ ఉంటుంది, ఓన్ క్యాడర్ బేస్. నేను చెబుతుంది పార్టీ క్యాడర్ బేస్ కాకుండా కూడా కొంత ఓన్ క్యాడర్ బేస్ ఉంటుంది కాబట్టి రీచ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఒక్కసారి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు చాలా మంది సంపాదించారు ఒక్కసారి గెలిచి. అందువలన కూడా ఇప్పుడు మాజీ మంత్రి హోదాలో వాళ్ళు మాట్లాడినా కూడా అది రీచ్ అవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే తప్పితే క్యాడర్కి పార్టీ చేస్తున్న విధానాలు, అవలంబించిన విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రతిదీ చెప్పాల్సి వస్తున్నారు. అది నిజంగా అది ఒక డర్త్, ఆ పార్టీకి ఒక లోపం అది. ఎందుకంటే ఆ పార్టీ నిర్మాణాన్ని ఆయన సమర్థవంతంగా చేసుకోలేకపోయారు. అంటే తాను కాదు, తన పార్టీలో ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డే మాట్లాడాడు అనే ఒక ఇంప్రెషన్ని క్యారీ అవుట్ చేయించడంలో అది స్పష్టంగా ఆయన వైఫల్యమే. ఆ ప్రతిదానికి పిడుక్కి బియ్యానికి ఆయనే వచ్చి మాట్లాడాలంటే ఎట్ట మాట్లాడతాడు? తెలుగుదేశం చూడండి, ఎంత వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు సీనియర్ లీడర్స్. వాళ్ళు వచ్చి మాట్లాడితే ఈక్వల్గా వాళ్ళు దే ఎంజాయ్ ద వ్యూవర్షిప్. అంతే, అంటే అంత హోంవర్క్ కూడా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈయన హోంవర్క్ చేసుకుని వచ్చాడు, ఇంతే హోంవర్క్ చేసుకుని రాగలిగిన వాళ్ళు వైసీపీలో ఎంతమంది ఉన్నారండి? మీరు ఆ కోటరీని వదిలేయండి. కోటరీ ఎంతసేపు అంటే ఆ చైనా వాళ్ళకి మధ్యలో ఇటుకలకి మధ్యలో ఏమైనా సిమెంట్ ఊడిపోతే సిమెంట్, పెచ్చులు ఊడిపోతే సిమెంట్ కూర్చున్నాయి, ఇవి తప్పితే కోటరీ ఈయనకు ఉపయోగపడింది రూపాయి లేదు. అదే సార్, ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఎప్పుడైనా ఎనీ పొలిటికల్ పార్టీ నీకు ఒక జిల్లాకి ఒక పవర్ జంక్షన్ లాగో, పార్లమెంట్కి ఒక పవర్ జంక్షన్ లాగో, ఆ పవర్ జంక్షన్ కూడా రాజకీయ నాయకుడై ఉండి 20-30 ఏళ్ళగా ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తిని ఎంకరేజ్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉండే, ఆ పార్టీ సరిదిద్దుకోవాల్సి వస్తే ఎలా చేసుకోవాలి, లోటుపాట్లన్నీ జగన్ గారి దాకా వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి. కానీ వైఎస్ఆర్సీపీ విషయంలో ఏం జరిగింది అంటే రీజనల్ కోఆర్డినేటర్లు అంటూ కొంతమందిని అలాట్ చేయటము, అంటే ప్రజలతో డైరెక్ట్ సంబంధం ఉండే వాళ్ళకంటే కూడా ఈ రీజనల్ కోఆర్డినేటర్లు ఎక్కువ పవర్ జంక్షన్ లాగా ఫామ్ అవటం వలన గ్రౌండ్ రియాలిటీ అనేది ఒక గ్యాప్, అంటే క్యాడర్కి అధిష్టానానికి మధ్య గ్యాప్ రావడానికి ప్రధానంగా కారణమైంది అప్పట్లో. సో అలాంటివి కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఆయన వచ్చి చెప్పారు, ఆయన వచ్చి చెప్పేదాన్ని వాస్తవంగా మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన ఈ వ్యవహారం ఇనిషియేట్ అవుతోంది అనగానే పార్టీ జనంలోకి తీసుకెళ్ళాలి. బీసీలకి 34% రిజర్వేషన్ హైకోర్టు డినై చేసిన తర్వాత ఆ బీసీలని తీసుకొచ్చి ఓసీ స్థానంలో నుంచోబెట్టాలని నేను చెబితే గానీ జనాలకు వెళ్ళలేని ఒక దుస్థితి ఆ పార్టీలో ఉందంటే ఏ స్థాయిలో వాళ్ళ కమ్యూనికేషన్. అంటే అలా ఏం లేదు సార్, నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ నినాదం కూడా ఓడిచ్చింది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నినాదం వలన ఎలక్షనీరింగ్ చేయాల్సిన సామాజిక వర్గాలు, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న సామాజిక వర్గాలు పార్టీకి దూరమయ్యాయి అనేది కూడా ఉంది. నిజమేగా. అంటే ఇవన్నీ జరిగినాయి అంటే ఆల్రెడీ ప్రజల్లోకి బీసీలకి ప్రాముఖ్యత జగన్ గారు ఇచ్చారు అనేది ప్రజల్లోకి వెళ్తేనే ఈ వర్గాలు అసంతృప్తితో ఎలక్షన్ వదిలేశాయి అనేది ఇది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే. సో ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది అవాస్తవం సార్. మళ్ళీ వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు, కాబట్టి వీళ్ళు చేసింది ఎంత, వీళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు బీసీలకి అనేది మరలా ఒకసారి గుర్తు చేస్తున్నారు. కానీ ఎలక్షన్ టైంలో కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్థానిక నాయకులు ఎలక్షన్ వదిలేశారు, అందువల్లనే ఓటమి చవి చూసాము అనేది కూడా ఒక అనాలిసిస్.
సో ఇది జరిగింది అంటే ప్రజల్లోకి ఇది వెళ్ళింది, బీసీలకు ప్రాధాన్యత భారీ స్థాయిలో ఇచ్చారు అనేది గట్టిగానే వెళ్ళింది. ఈ రోజు కూడా ఇంకోటి అండి, అంటే ఢిల్లీ లెవెల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఫైనల్గా ఒక అబ్జర్వేషన్ మీ నోటీస్లో కూడా ఉండాలి మీకు కూడా. ఎందుకంటే ఈ సెగ్మెంట్స్ పెరిగితే, అసెంబ్లీ సెగ్మెంట్స్ పెరిగితే డీలిమిటేషన్ని దేశవ్యాప్తంగా 2024కి తీసుకొచ్చిన ఏపీకి అయితే తీసుకురావాలి. ఎందుకంటే విభజన హామీల్లో ఈ సీట్ల పెంపు ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి అది 2029కి రావచ్చు. వస్తే గనక బీసీలని ఎక్కువ స్థాయిలో అకామిడేట్ చేయడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నారనే ఒక మాట ఢిల్లీ ప్లాట్ఫామ్స్ మీద వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో వినపడిన పెద్ద ఎవరు పట్టించుకోరు. బేసికలీ సార్ డీలిమిటేషన్ అయింది అనుకుందాం, డీలిమిటేషన్ అయితే మీకు 150,000 ఓట్లకే ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడుతుంది. 150,000 ఓట్లు అంటే ఒకవేళ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీతో పాటు ఒక మండలం, మున్సిపాలిటీ లేకపోతే 3 మండలాలతో కలిపి ఒక నియోజకవర్గం ఏర్పడిపోతుంది. అంటే 265 రావచ్చేమో. సో ఒక జెడ్పీటీసీ చేసిన వ్యక్తి అంటే ఒక మండలంలో పట్టున్న వ్యక్తి ఇమీడియట్ గా ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా వస్తారు. ఎందుకు అంటే ఇంకో మండలంలో మెజారిటీ తెచ్చుకోగలిగితే గెలిచినట్టే. 3 మండలాల్లో ఒక మండలం ఎలాగో పట్టుంది, ఇంకో మండలంలో ఆధిక్యం తెచ్చుకుంటే 3వ మండలంలో ఆధిక్యం రాకపోయినా ఎమ్మెల్యే అయిపోతారు. సో ఒక మండలంలో ఆధిక్యం అంటే పట్టున్నాళ్ళు ఎవరవుతారు? జెడ్పీటీసీలు అందరూ ఒక మండలంలో పట్టున్నాళ్లే, ఎంపీపీలు అందరూ ఒక మండలంలో పట్టున్నాళ్లే. అలాంటి వాళ్ళు అంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ స్థానాలు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ మీద ఇందాక ఏం చెప్పారు, వారికి ఎంతమందికి బీసీలకు కేటాయించామనే చెప్పారు. సో వాళ్ళకి ఇమీడియట్ గా అవైలబుల్ ఉన్న ఎమ్మెల్యే ఆస్పిరెంట్ లాగా మనం ప్రొజెక్ట్ చేయాలి అంటే ఒక మండలంలో పట్టున్నాళ్ళు ఎవరు? ఆయన దగ్గర బీసీలే అధికంగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ డీలిమిటేషన్ అయితే బీసీలకు మరిన్ని స్థానాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అస్టానిషింగ్ ఏంటంటే ఇది ఎక్కడ తెలుగు మీడియాలో రాలా, ఢిల్లీ మీడియా రాస్తాం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు. సో ఇదండి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, అబ్జర్వేషన్స్ అసెంబ్లీలో. అంటే ధర్మబద్ధంగా, నిజాయితీగా, నీతిబద్ధంగా మేము ఈ అసెంబ్లీ అనే ఒక పవిత్ర దేవాలయం సాక్షిగా చెప్తున్నాం 34% రిజర్వేషన్స్ బీసీలకు కట్టుబడి ఉన్నాం అని చెబుతూనే వారు ఏమన్నారు, ఎవరు కోర్టులకు వెళ్ళమాకండయ్యా అని వారు అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతున్నారు. ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి ఉదాహరణ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన ఏదో ఏపీ గవర్నమెంట్ తరఫున ఒక కౌన్సిల్ మెంబర్గా ఉండి ఆయన వేసిన దాని మీద కోర్టు ఆపేసింది. అప్పుడు అందుకని చేయలేకపోయామని వేయించింది మీరే కదా. మరి ఇప్పుడు మళ్ళీ అదే మీరు ఏం చెబుతున్నారు, ఎవరు కోర్టుకు వెళ్ళమాకండి అంటే మీకు తెలుసు కదా స్పష్టంగా ఇది మెటీరియలైజ్ కాదనే విషయం మీకు తెలుసు కదా. తెలిసే మళ్ళీ ఈ ప్రతిపాదన ఉత్తినే జనాల్ని, బీసీ సమాజాన్ని నమ్మించడానికి తెర మీదకి తీసుకొచ్చారా అని చెబుతూ తనకు హైకోర్టు తీర్పు అడ్డంకి వచ్చినా సరే తాను ప్రతిపాదన చేసిన, తాను హామీ ఇచ్చిన 34% రిజర్వేషన్ల కోసం ఓసీ స్థానాల్లో కూడా బీసీలని స్థానిక సంస్థల ఎన్నికల్లో నుంచోబెట్టిన విషయాన్ని సోదాహరణంగా వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు రాజ్యసభకు ఎంతమందిని పంపించాం, అలాగే ఎంతమంది జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎంతమందికి ఇచ్చాం అనేది సోదాహరణంగా వివరించుకుంటూ వచ్చారు. ఎనీహో ఈ ఎక్సర్సైజ్ చేయటం ఒకటే కాదు, జనాల్ని నేరుగా చంద్రబాబు మాదిరి రీచ్ అవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధిస్తారు అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంటున్నమాట. మరి ఈసారి చైనా వాళ్ళతో పాటు ఎన్ని లేయర్లు ఆయనకి జనాలకు అడ్డంగా ఉంటాయో వేచి చూడాల్సిన విషయం.